వారణాసి విడుదల తేదీ వచ్చేసింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇక పండగే. వారణాసి చిత్రంపై రోజురోజుకి అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటున్నాయి. ఒకే ఒక్క గ్లింప్స్ వీడియోతో ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో హైప్ పెంచేశాడు రాజమౌళి. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఎలాంటి విరామం లేకుండా సైలెంట్గా హైదరాబాద్లో జరిగిపోతూ ఉంది. ఇప్పట్లో ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఆశించలేము, కానీ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నాడు మాత్రం టీజర్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమా కేవలం #గ్లోబ్ట్రోటర్ కాన్సెప్ట్ మీదనే కాదు, #టైమ్ట్రోటల కాన్సెప్ట్ మీద కూడా తెరకెక్కుతుంది. అంటే టైం ట్రావెల్ కాన్సెప్ట్ అన్నమాట. ఈ చిత్రంలో మహేష్ బాబు శ్రీరాముడి క్యారెక్టర్లో కూడా కనిపించబోతున్నాడు. శ్రీరాముడి గెటప్ మీద మహేష్ పై రాజమౌళి కొన్ని షాట్స్ కూడా తెరకెక్కించాడు. ఆయన మొబైల్ వాల్ పేపర్ కూడా మహేష్ బాబు శ్రీరాముడు లుక్తో ఉన్నదే ఉంటుందట. ఈ లుక్ సోషల్ మీడియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, కానీ రిలీజ్ అయిన రోజు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతుంది అని చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదల తేదీపై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. డైరెక్టర్ రాజమౌళి ఈ చిత్రాన్ని 2027 సంవత్సరం ఏప్రిల్ 9న విడుదల చేయబోతున్నారట. అంటే శ్రీరామనవమి రోజున రిలీజ్ అన్నమాట. ఈ విడుదల తేదీని మహేష్ బాబు శ్రీరాముడి లుక్తో ఉన్న పోస్టర్తో ఈ ఏడాది మార్చిలో రాబోతున్న శ్రీరామనవమి రోజున అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. అదే కనుక జరిగితే మహేష్ బాబు ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే రాజమౌళి సినిమాలు ఎప్పుడు మొదలు అవుతాయో, ఎప్పుడు ముగుస్తాయో ఎవరికీ తెలియదు. కనీసం 3 నుండి 4 ఏళ్ల సమయం తీసుకుంటాడు. కానీ ఈ సినిమాకు అలా లేదు. 2024 సెకండ్ హాఫ్లో ఈ చిత్రాన్ని మొదలు పెట్టారు. ఈ ఏడాది సెకండ్ హాఫ్ లోపు షూటింగ్ పూర్తి అవ్వబోతుంది. అంటే సరిగ్గా సంవత్సరం రోజుల్లో షూటింగ్ అవ్వబోతుంది అన్నమాట. కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్తో కూడుకున్నది కాబట్టి కేవలం VFX కోసం ఏడాది సమయం తీసుకునేలా ఉన్నారు. ప్రముఖ హాలీవుడ్ VFX కంపెనీలు ఈ చిత్రం కోసం పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు షూట్ చేసిన దాంట్లో 50%కి పైగా VFX వర్క్ పూర్తి అయ్యిందట. ఈ రేంజ్ స్పీడ్ ఉంటే ఏప్రిల్ 9న ఖచ్చితంగా ఈ చిత్రం విడుదల అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీరామనవమికి వారణాసి రిలీజ్ 2027 ఏప్రిల్ 9న రాజమౌళి, మహేష్ బాబు విశ్వరూపం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ వారణాసి. దాదాపు రూ. 1300 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలతో భారీగానే ఉన్నాయి. భారతీయ పురాణాల నేపథ్యంలో సాగే ఈ సాహసగాథను విజువల్ వండర్గా తెరపై ఆవిష్కరించేందుకు జక్కన్న విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. హాలీవుడ్ నిపుణులతో ఈ సినిమాలోని సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రేక్షకులను అబ్బురపరించేలా నిర్మిస్తున్నారు. లేటెస్ట్గా అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు. పారిస్లోని ప్రఖ్యాత లే గ్రాండ్ రెక్స్ థియేటర్లో జనవరి 5, 2026న ఈ వారణాసి సినిమా టైటిల్ టీజర్ను ప్రదర్శించారు. అక్కడ టీజర్ ప్రదర్శించిన తొలి భారతీయ సినిమాగా వారణాసి చరిత్రకెక్కింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ నుంచి ఈ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. గతంలో ఇక్కడ రజనీకాంత్, కబాలి, ప్రభాస్, బాహుబలి 2, సహో చిత్రాలను ఈ థియేటర్లో ప్రదర్శించారు. కానీ విడుదలకు ముందే భారీ స్థాయిలో గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ జరగడం మాత్రం ఇదే తొలిసారి. పవర్ఫుల్ పాత్రలో మహేష్ బాబు. ఈ ప్రతిష్టాత్మక మూవీలో మహేష్ బాబు రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్లో ఆయన నంది మీద కూర్చొని చేతిలో త్రిశూలం పట్టుకున్న వస్తున్న దృశ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ పాత్ర కోసం మహేష్ బాబు ప్రాచీన యుద్ధకళ కలరిపయట్టులో కూడా శిక్షణ పొందారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన శ్రీరాముడిగానూ కనిపించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా ఇందులో మందాకిని అనే నిగూఢమైన పాత్రను పోషిస్తుంది. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. రిలీజ్ డేట్ ఖరారు. ఈ సినిమాను అర్ధరాత్రి 1:43 1 IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తున్నారు. ఈ టెక్నాలజీతో రూపొందుతున్న తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు.
గతేడాది హైదరాబాద్లో జరిగిన గ్లోబ్ట్రాటర్ ఈవెంట్లో 2027 వేసవిలో సినిమా వస్తుందని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 2027 ఏప్రిల్ 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ పురాణాల స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయి సాహసగాథగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా గమనాన్ని మార్చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, ఉంటా.